అది నేర్చుకోయాలి. మంచి సాక్ష్యాలు బాగొట్టావు, మంచి పాటలు బాగొట్టావు. ఏంట్రా మీతో ఎట్లారా నేను ఇంకా అదెందుకు నా లోపల పెడతాను, బయటకు పెట్టాను. ఈరోజు రావిద్యులు ఎప్పుడు లేని కొంచెం లేట్ అయ్యారు కదా, దానివల్ల మనకి ఏం జరిగింది? నేనే జరిగింది. 2 సాక్ష్యాలు విన్నామా లేదా? కొట్ట చప్పట్లు. ఇక నేనే సాక్ష్యాలు చెప్పండి, అయ్యగారికి సమయాన్ని ఇచ్చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం ప్రభా. ఈ దినాన్ని పట్టి నీకు స్తోత్రం ప్రభా. కృపగా కనిపించింది, ఆస్వాదించండి ప్రభా. నీకు స్తోత్రమైనా నెమ్మది కలిగించండి ప్రభా. ఈ స్వరం వినడానికి ఎదురుకు వచ్చినాం, మీరు నాతో మాట్లాడండి, అద్భుతం చేయండి. ఏసు నామములో అడిగి ప్రార్థన చేసుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రాలు గురించిన మీ అందరికీ ఆమేన్. ఈ దినం కొద్దిగా లేట్ అయింది, నన్ను క్షమించాలి. ఒక పిల్లవాడికి ఒంట్లో బాగాలేకపోయేసరికి బాగా మోషన్స్ అవుతాను. అక్క వాళ్ళేమో వేరే మీటింగ్కి వెళ్ళారు. నా ఇంట్లో నా పిల్లవాడిని పడుకోబెట్టారు, వాళ్ళ గుడికి వెళ్ళారు. ఇప్పుడు వాడిని వదలలేక రాలేక లేట్ అయింది. అక్కడ వాళ్ళు చర్చి లేట్గా వదిలి, ఇప్పుడు వాళ్ళు 11కి అయిపోయింది, లేట్గా వదిలేరు. కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోవద్దు, క్షమించద్దు. మొదటి సమయాలు 24వ అధ్యాయము 15 నుంచి 19 దాకా మనం చదువుతాం. మొదటి సమయాలు 24వ అధ్యాయము 15 నుంచి 19 దాకా మనం చదువుతాం. మొదటి సమయాలమ్మా 24:15 చదువు. చాలండి. హల్లెలూయా. పాత నిబంధనలో మనకి ఎక్కువ గుర్తుకొచ్చేది సౌలు, దావీదు మనకు గుర్తుకొస్తా ఉంటారు ఎక్కువగా. ఈ సౌలు, దావీదు ఇద్దరు మంచి స్నేహితులు. సౌలు దావీదుని చాలా ప్రేమించిన వ్యక్తి. ఒక దైవ సేవకుడి దగ్గరే వాళ్ళు అభిషేకించబడిన వ్యక్తులు వాళ్ళిద్దరు. కానీ సౌలు దావీదు పట్ల ఒక విషపు చూపు కలిగి ఉన్నాడు. సౌలు దావీదుని చంపాలని చూస్తున్నాడు. దావీదు ఎన్నడూ కూడా సౌలు పట్ల అతన్ని దొరికినా కూడా చంపాలని మనసు రాలేదు, అతన్ని శిక్షించాలని మనసు రాలేదు. ఏ విధమైన శత్రుత్వం అనేది దావీదు సౌలు విషయంలో పెంచుకోలేదండి. సౌలేమో దావీదుని భయంకరంగా హింసిస్తున్న సమయాల్లో ఒక దినము దేవుడు దావీదు చేతికి సౌల్ని అప్పగించాడు. అప్పగించినా కూడా దావీదు సౌల్ని చంపలేదు. ఇంత విషపు చూపు కలగడానికి కారణం ఏంటంటే, దావీదు గొలియాతుని చంపినప్పుడు అక్కడున్న స్త్రీ సమాజం మొత్తం కలిసి ప్రతిగాన చేశారు. దావీదు 1000 కొలది, దావీదు 10,000 కొలది, సౌలు 1000 కొలదని ఆ పాట పాడినప్పుడు సౌలు చెవులకి అది ఇంపుగా లేదు. దావీదుకి 17 నుంచి ఒక 20 సంవత్సరాల లోపల ఉంటుంది. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని రక్షించే నిమిత్తము దావీదుని ఆ యుద్ధ భూములకి దేవుడు నడిపించాడు.
కానీ దావీదుకి తెలియదు నేను యుద్ధము చేస్తాను అని. దావీదుకి తెలియదు దావీదుకి. కానీ వాళ్ళ తండ్రి అరే మీ అన్న యుద్ధంలో ఉన్నారు, మీరు వెళ్ళి మీ అన్నను ఒక్కసారి పరామర్శించి వాళ్ళ యోగక్షేమాలు కొనుక్కొని రామన్నారు. అంటే దావీదు అక్కడ యుద్ధం చేయాలని అవన్నీ ఏమి తెలియదు. కానీ దేవుడు ఒక ప్రణాళిక చాలా విచిత్రంగా ఉంటుందండి. దావీదు ఒక పని నిమిత్తం వెళ్ళాడు, దేవుడేమో దావీదుని ఇంకొక పని నిమిత్తం వాడుకుంటున్నాడు. చూడండి ఎంత విచిత్రమో. మన ఆత్మీయ జీవితంలో కూడా నేను చాలా సార్లు నేను చూస్తూ ఉంటాను. నేను ఏదో ఉద్దేశంతో నేను వెళ్తాను ఇంటికి, కానీ వాళ్ళేమో ఏదో ఒక సంస్థ వాళ్ళు కలిగి ఉంటారు. అక్కడ ఏదో ఒక సంస్థ కలిగి ఉంటారు వాళ్ళు. మనకు తెలియదు. అనుకోని రీతిగా మనం ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ఇంటికి మనం వెళ్తున్నప్పుడు అది నీకు అర్థం కాదు. అక్కడ మీ పట్ల దేవుని ఒక ఉద్దేశము ఉంది అని నీకు తెలియదు. ఏదే సర్లే అంకుల్ దగ్గరికి వెళ్దాంలే అని నువ్వు అనుకుంటావు. సరదా చూసొద్దాము, అంకుల్ ఇంటికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాము, బోరు కొడుతుంది కదా పెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు అనుకుని అలాగే వెళ్తావు. కానీ అక్కడ దేవుడు నేను ఏదో ఒక రూపంలో అక్కడ వాడుకుంటాడని నీకు తెలియదు. దావీదు కూడా వెళ్ళాడు. వెళ్ళకని అక్కడ గొలియాతు అరుపులు పడతా ఉన్నాయి. ఆ అరుపులు, ఆ కేకలు దావీదుకి ఇష్టం కలగల. ఎందుకంటే దేవునికి ఆత్మ కలిగిన వ్యక్తి కాబట్టి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఈ గొలియాతు. అప్పుడు దావీదు అంటున్నాడు నేను వెళ్తాను యుద్ధానికి అంటున్నాడు. దేవుడు నేను వెళ్ళమన్నాడు యుద్ధానికి. వెళ్ళమని దేవుడు ఏం చెప్పలేదు గొలియాతు. దావీదు చెప్పలా నువ్వు గొలియాతు దగ్గరికి వెళ్ళాలి, నువ్వు యుద్ధం చేయాలి, అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు రక్షించాలి అని దేవుడు దావీదుకి చెప్పాడా? చెప్పలేదండి, చెప్పలా. కానీ దావీదు అభిషేకించబడిన వ్యక్తి, దేవుడు ఒక ఆత్మతో నింపబడిన వ్యక్తి. ఇక్కడ దావీదుని మనం చూస్తున్నప్పుడు దావీదు ఎవరైతే ఆత్మతో నింపబడతారో వారు ప్రభు కోసం ఒక వైరాగ్యం కలిగి జీవిస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటని విని సౌలుతాడు. అక్కడ ఉన్న వాళ్ళకి అంటాడు నేను వెళ్తాను యుద్ధానికి అంటాడు. నేను వెళ్తాను, నేను వెళ్ళి ఈ ఇజ్రాయేల్ ప్రజలు నేను రక్షిస్తాను అని చెప్పి దావీదు అక్కడ ఉన్న కొంతమందితో చెప్తే అది సౌలు చెవులో పడింది. సౌలు దావీదుని పిలిచి యుద్ధ వస్త్రాలు వేసుకోమంటే నాకు వాడుకు లేదు, నేను వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలు రక్షిస్తాను అంటున్నాడు. ఈ రోజు నేను దేవుడు ఎందుకు రక్షించాడు? దేవుడు ఎందుకు నీకు అభిషేకం ఇచ్చాడు? ఎందుకు నీకు ఒక ప్రార్థన జీవితం, ఒక పరిశుద్ధమైన జీవితం దేవుడు నీకు ఎందుకు అనుగ్రహించాడు అంటే నువ్వు ఒక దేవుని ఒక చిత్తము చేస్తానికి. ఎవరిదైనా ఒక సమస్య నీకు తెలిసినప్పుడు, ఎవరి విషయం నేను ఒక కష్ట బాధలు ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం ఉపవాసం ఉండాలి, వాళ్ళ కోసం నువ్వు కన్నీరు కార్చాలి. దావీదు ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు చెప్పాడు ఎవరైనా వెళ్ళి గొలియాతుని చంపు యుద్ధానికి వెళ్ళని దేవుడు చెప్పాడా? దేవుడు ఒక ఆత్మ కలిగిన వ్యక్తి, నా ప్రజలు రక్షించడానికి నేను నిలబడతాను అన్నాడు. ఈ రోజు నువ్వు నిలబడ్డావా నీ కుటుంబం కోసం? నువ్వు నిలబడ్డావా ఈ సంఘ బిడ్డల కోసం? నీకు ఒక భారం ఉందా? నువ్వు సమస్యలు వింటూనే ఉన్నావు, అయ్యగారు సమస్యలు చెప్తూనే ఉన్నాడు, నువ్వు వింటూనే ఉన్నావు, ఈ చదువుతే నీ చదువు వదిలేస్తున్నావు. నీకు ఒక భారం ఉందా? మంగళవారం ప్రార్థన పెడుతున్నారు, శుక్రవారం ప్రార్థన పెడుతున్నారు, శనివారం ఆదివారం ప్రార్థన పెడుతున్నారు. అయ్యో నేను వచ్చి సేవకుతో పాటు కలిసి ప్రార్థించాలి అని ఒక భారం నీకుందా? ఉందండి. నువ్వేం చెప్తా ప్రార్థన విషయాల్లోకి వచ్చేసరికి దేవుని చిత్తం అనుకోవాలంటావు. మరి మిగతా వాటి విషయంలో, పాపం చేసే విషయంలో అది ఎవ్వరిని అడుగు. ఒక సినిమా చూడాలన్నా, సీరియల్ చూడాలన్నా, ఈ లోక సంబంధమైన పాపములో నువ్వు వెళ్ళాలన్నా అది ఎవరిని అడుగుతావా సలహా? ఎవరైనా చెప్తా పక్కనుడికైనా? ఎవరికి చెప్పవుగా. ఆ పాపం విషయంలో నువ్వు ఓన్ డెసిషన్ తీసుకొని నువ్వు వెళ్ళిపోయి ఆ పాపం కోసం నువ్వు ఎంత వైరాగ్యం కలిగి ఉంటావు. మరి దేవుడి విషయంలోకి వచ్చేసరికి నీకు ఆ వైరాగ్యం లేదు. దావీదు ఇజ్రాయేలు ప్రజల పట్ల, ఇజ్రాయేలు ప్రజలు రక్షించే పట్ల ఒక వైరాగ్యం కలిగి ఉన్నాడు. ఇక్కడ ఎవరు చెప్పాల దావీదుకి అసలు గొలియాతు మీదకి వెళ్ళమని కూడా ఎవరు చెప్పాల.
ఎవరు చెప్పలా? దావీదు ఒక ఆత్మతో నింపబడిన వ్యక్తి. నీకు ఎవరికి చెప్పాలా ఏంటండి? ఎవరికైనా సమస్య ఉంది, కష్టం ఉంది, బాధ ఉందని తెలిసినప్పుడు ఆ గృహానికి వెళ్ళి అయ్యగారికి ఒక మాట చెప్పాయా, నేను వెళ్ళి 1 గంట కుటుంబం కోసం ప్రార్థించేస్తాను అని చెప్పి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయొచ్చుగా. ఆ అలవాటు ఉందా? లేదు, అలవాటు లేదు. మిగతా వాటి విషయం అన్నిటికీ ఉంది, అన్నిటికీ ఉన్నాయి. మిగతా ఆ ఇంటికి అన్నిటికీ దిగుతావు. ఆ ఇంటికి దిగి అన్ని దయ్యాలు అన్నింటికి తీసుకొచ్చి పెట్టుకుంటాం. దాన్ని వదిలించేదాక అల్లాడిపోతా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దావీదుకి ఎంత వైరాగ్యం కలిగి ఉన్నాడు చూడండి, ఎంత బాధ, ఎంత తపనతో ఉన్నాడు చూడండి ఇజ్రాయెల్ ప్రజల పట్ల. నీవు సంఘం ఇజ్రాయెల్ అనగా మనమే, ఆత్మ సంబంధమైన ఇజ్రాయెల్ అనగా మనమే. ఇక్కడికి వచ్చిన ఒక్కొక్కరి పట్ల ఒక ప్రార్థన చేయాలని ఒక ఆశ, తలంపు మనం కలిగి ఉన్నామా? నేను చెయ్యకమని చెప్పనులేండి, నేను చెయ్యకమని చెప్పను. వెళ్ళి దేవుడు ఒక చిత్త ప్రకారంగా వెళ్ళాడు. వెళ్ళి చూడండి, యుద్ధ వస్త్రాలు అక్కడ కలిగి ఉన్నాడు. ఒక రాయి తీసుకున్నాడు. ఎప్పుడైనా క్యాట్ బాల్ తో పెట్రోల్ కొట్టేవాడండి దావీదేమన్నా? ఎప్పుడైనా పెట్రోల్ కొట్టాడు ఒక్కసారైనా? ఎన్నడూ పెట్రోల్ కొట్టి అలవాట్లేదు. క్యాట్ బాల్ ఎప్పుడు పట్టుకోవాలి, అదే ఫస్ట్, అదే లాస్ట్. ఆ ఒడిసిన రాయి తీసుకున్నాడు, అదే మొదట, అదే లాస్ట్. ఎప్పుడు పట్టుకోవాలా? ఆ రాయి తీసుకున్నాడు, యెహోవా నామమున మీదకి వస్తున్నాడు, గలగలగల తిప్పాడు. తిప్పిస్తే ఆ రాయి కూడా కట్టి ఎక్కడ తగలాలో అదొక దేవుడు ఒక చిత్తం అండి. అదొక ప్రాసెస్ అంతే, అదొక ప్రాసెస్ అంతే. గొల్యాతుని చంపాలంటే అక్కడ ఎవరు రావాలి? దావీదు రావాలి. దేవుడికి దావీదు అక్కడ కావాలి. ఈ రోజున కొన్ని కార్యాలు చేస్తానికి అన్ని సేవకుడే చేయలేడండి. మీరు కావాలి దేవుడికి, మీరు కావాలి దేవుడికి. అవి మీ ద్వారా అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయి. అక్కడ సమూయేలు కూడా ఉన్నాడుగా, సమూయేలు ప్రవక్త ఉన్నాడు. దేవుడు సమూయేలుని తీసుకెళ్లేదే, ఎందుకు? దావీదునే తీసుకెళ్ళాడు అక్కడికి. దావీదు కంటే ప్రవక్త గొప్పవాడు. సమూయేలు బాలుడు, 17 సంవత్సరాలు. ఎందుకు దావీదుని ఎత్తుకెళ్ళాడు? ఆయనకు అవసరం, దావీదు అక్కడ కావాలి. నువ్వు కావాలండి దేవుడికి, నువ్వు కావాలి దేవుడికి. నీకోసం ఎదురు చూస్తున్నాడు. గొల్యాతు లాంటివి దయ్యపు శక్తుల్ని చంపబడాలి అంటే నువ్వు కావాలి దేవునికి, నువ్వు నిలబడాలి ప్రభు కొరకు, నువ్వు వెళ్ళాలి దేవుడి కొరకు. ఎంతకాలము ఇంట్లో కూర్చుంటాం, ఎంతకాలము ఎంతకాలము ప్రార్థన చేయకుండా, ఏం చేయకుండా 24 గంటల చదువులు, ఉద్యోగాలని ఇదే తపనతో ఉంటారా? దేవుడు ఒక పని చేయాలి, దేవుడు రాజ్యం కట్టాలి, దేవుడి కోసం నన్ను వాడుకో ప్రభా అని ఒక ఆశ, ఒక తపన మీలో ఉందా? ఇక్కడ దావీదుకి ఎవరు చెప్పారండి? గొల్యాతు మీదకి వెళ్ళమని, రాయి తీసుకోమని ఎవరు చెప్పారండి? ఆ వరుసలో పెట్టుకుని తెప్పమని ఎవరు చెప్పారండి? ఎవ్వరు చెప్పాల దావీదు. కానీ ఏం చేస్తున్నాడు దావీదు? దాన్ని దేవుడు దీవిస్తున్నాడంటే. హల్లెలూయా. దేవుడి కోసం అక్కడ ఏ పరిచయం చేస్తున్నా అది దీవించబడతావు నువ్వు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? యెహోవా నామములో నీ మీదకి వస్తున్నాను అన్నాడు. అంటే యేసు నామములో నువ్వు ఏ దేవుడి కోసం నువ్వు ఏ పని చేసినా అది నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేస్తాడంటే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? దేవుడు గొల్యాతు చేతుల నుంచి ఇశ్రాయేలు ప్రజలు రక్షించాడు. రక్షించిన తర్వాత ఇక్కడ ఒక పాట ఎత్తుకున్నారు వాళ్ళు. పాట పాడిన వాళ్ళు బాగానే ఉన్నారు, మ్యూజిక్ వాయించిన వాళ్ళు బాగానే ఉన్నారు, పాట కట్టిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. కానీ సమయం ఎవరికి వచ్చింది? దావీదు మీదకి వచ్చిందండి. పొగిడేదంటే ఈరోజు చాలా మంది కూడా పొగుడుతారు, జ్ఞానయుక్తంగా పొగడాలి. అప్పుడు నుంచే కదా, అప్పుడు దాకా ఏట పట్టుకోవాలి దావీదు. అప్పుడు దాకా ఏటు లేదు సౌలు చేతిలో. ఎప్పుడైతే పొగిడారో వెంటనే సౌల్లో ఒక దురాత్మ వచ్చేసిందంటే. ఈరోజు చూడండి, ఇద్దరు వ్యక్తుల దగ్గరికి ఒక వ్యక్తి గురించి పొగుడుతుంటే ఆ వ్యక్తి అదంటే ఆ వ్యక్తి తీసుకోగలిగిద్దా? నువ్వు చక్కగానే చెప్తున్నావు వెళ్ళి ఆ వ్యక్తి గురించి, ఆమె తీసుకోలేక ఆమె అప్పటి నుంచి ఏడపట్టుకుంటుంది ఆమె మీదకి. అది పెట్టింది ఎవరు? గొడవ ఉన్నది చెప్పు. అందుకని జ్ఞానయుక్తంగా పొగడాలి. ఈరోజు చాలా మంది మీరు అనుకుంటా ఉంటారు, నువ్వు ఇంత పరిచయం చేస్తున్నా, ఇంత చేస్తున్నా
అయ్యగారు మా గురించి అసలు ఎప్పుడు మైక్లో చెప్పరా, ఏట వేయించుకుంటావా, ఒక ఏట వేస్తారు గుర్తుపెట్టుకో. పొగడాలంటే దావీదు మీదకి ఏటులు పడ్డాయి తెలుసా. సౌలు చచ్చిపోయేదా ఉరికిచ్చాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు ఉరికిచ్చాడు పొగిడినందుకు. ఈరోజు చాలా మంది ఏం కోరుకుంటారండి, పొగడతలు కోరుకుంటారు. నిజంగా దేవుడి కోసం చేశారు, మనకు అవసరమా ఆ పొగడతలు? ఇక్కడ నుంచొని చెప్పాలి, నీ కానుకలు చెప్పాలి, ఇక్కడ నువ్వు ఇచ్చే కానుకలు చెప్పాలి, నువ్వు పాడిన పాట గురించి ఇక్కడ చెప్పాలి, ఏమండి నువ్వు చేసిన పరిచయం గురించి ఇక్కడ చెప్పాలి, నువ్వు ఎన్ని కిలోలు బియ్యం ఇచ్చావు ఇక్కడ నిలబడి చెప్పాలి. ఏట వేయించుకుంటావు జాగ్రత్త, ఏటు పడిద్ది. పాపం దావీదు ఎప్పుడు కోరుకోవాలి పొగడమని, వాళ్ళు పొగిడారంటే అయిపోయిందంటే. 40 సంవత్సరాలు ఊరికి ఇచ్చాడు, 1 కాదు 2 కాదు. అడవుల్లో, లోయల్లో, కొండల్లో దాక్కుతున్నాడు దావీదు. కానీ ఎన్నడూ కూడా దేవుని చిత్తం చేయటం మారలేదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమయాలు 18:8-9 వాక్యం చూద్దాం. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉన్నందున కోపము తెచ్చుకొని దావీదులకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమీ అక్కడ తీసుకోగలడు అనుకోలేను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. చూపు అంటే ఏ చూపు అంటే అండి, మా కంట్లో కూడా విషయం ఉందన్నమాట. నోట్లో పాముకి నాలుగులో ఉంటది, మనకి ఎక్కడ ఉంటది అంటే కళ్ళు ఉంటది అంటే కంట్లో కూడా విషపు చూపు అంట. ఆనాటి విషపు చూపు అంట. అంటే మీ చూపు ఎలాగుందో, మీరు మంచి చూపు చూస్తున్నారు, ఆనాటి మొదలుకొని విషపు చూపు నిలిపాడంట, ఉరికిస్తున్నాడు. సౌలంటే అసూయపరుడు, సౌలంటే ఓర్వలేని వాడు, సౌలంటే కోపిష్ఠుడు, ఆ ఆత్మ కలిగిన వ్యక్తి ఈ సౌలు. మరి మీరు ఎలాగున్నారు, మీరు ఏ విధంగా నడుచుకుంటున్నారు? దావీదు చేతికి సౌలు 2 సార్లు దేవుడు అప్పగించాడు, 2 సార్లు అప్పగించాడు దావీదు చేతికి సౌలు. ఏం చేస్తాడా అని నీకు ఎప్పుడు తెలుసా పరీక్ష? ఈరోజు నువ్వు అంటావు, నా శక్తిని నేను క్షమించాను, అమ్మా నేను తినిపించాడు కదా నువ్వు క్షమించావంటే క్షమించానండి అని అంటావు. కానీ దేవుడు నీ దగ్గరికి తీసుకొని వస్తాడు ఆ శత్రువుని నిన్ను పరీక్షిస్తానికి ఆ శత్రువుని నీ దగ్గరికి పట్టుకొస్తాడు. నీ కష్టంలో, నీ శ్రమంలో, నీ బాధల్లో వాడు మాట్లాడతాడు చూసావా, బయటికి తిట్టించుకున్నావు, జ్యోతిని మొహం చూడకూడదు అనుకున్నావు. కానీ ప్రభా క్షమించయా నన్ను ప్రార్థన చేసావు. కానీ వాడిని నీ దగ్గరికి పట్టుకొస్తాడు ఒక దినాన్న. ఎవరైతే నీకు శత్రువు ఉన్నారో, ఎవరైతే నేను కష్టపెట్టారో, ఎవరైతే నేను మాట ఇబ్బంది పెట్టారో, నేను చంపచ్చు, నేను మోసం చేసి నీ ఆస్తంతా లాగేసుకోవచ్చు. కానీ దేవుడు ఒక దినాన ఆ వ్యక్తిని నీ ఎదుటి నిలబెడతాడు. ఏం చేస్తామని చూస్తాడు. దేవుడే సౌలు చేతికి అప్పగించాడు. దావీదు చేతికి సౌల్ని అప్పగించాడు. ఇంకా ఆలోచించు, దేవుడు అప్పగించాడు దావీదు చేతికి సౌల్ని. ఏం చేస్తాడా ఇతడు అని చూస్తున్నాడు, ఏం చేస్తాడని. కానీ మొట్టమొదటిగా ఎక్కడ అప్పగించాడో చూద్దాం. మొదటి సమయంలో 24:4-6 వరకు చూద్దాం. మొదటి సమయంలో 24:4-6 దాకా. ఇక్కడ దావీదు ఈ అరణ్యములు తిరిగేటప్పుడు అండి
ఒక 400 నుంచి 600 మంది దాకా సంఘాన్ని కూడగట్టేశాడు దావీదు. మంచిగా కూడగట్టాడు సంఘాన్ని. ఒక చక్క 400 నుంచి 600 మంది జనులు దావీదుని వెంబడిస్తున్నాడు. అరణ్యంలో వెంబడిస్తున్నాడు. ఈ వెంబడిస్తున్న ఈయన పక్కన ఉన్నారు చూసారా, మామూలు వ్యక్తుల. అయ్యగారిని అంటున్నారు, మళ్ళీ మీరు చెప్పే దేంట్లో నుంచి వాక్యం చెప్తున్నారు దావీదుకి. దావీదు, యెహోవా దేవుడు నిన్ను ఈ రోజున, యెహోవా దేవుడు నీకు ఒక గొప్ప కార్యం చేశాడు, నీ శత్రువుని నీ చేతికి అప్పగిచ్చాడని చెప్తున్నాడు. మళ్ళీ వాక్యం చెప్తారు. ఈరోజు శత్రువుని దేవుడు నీకు అప్పగిచ్చాడు. పాత నిబంధనలు ఏంటి? పంటికి పన్ను, కంటి కన్ను, ఏమేం చేయొచ్చు. సౌలు చెప్పినప్పుడు దేవుడు ఊరుకునేవాడే. ఎందుకంటే అది రివెంజ్ తీసుకోవచ్చు. రివెంజ్ తీసుకునే ఆ పాత నిబంధనలో ఉంది, తీసుకోవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడా అని ఎదురు చూస్తాడు. దావీదు ఏం చేస్తున్నాడా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ పక్కన అందరూ కూడా రెచ్చగొడుతున్నారు. మామూలు వ్యక్తులండి, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 600 మంది కలిసి దావీదు చేస్తున్నారు. దావీదు, ఈ రోజు దేవుడు నీ చేతికి సౌలుని అప్పగించాడు, వాడిని చంపే ఇద్దు నాన్న. వాడిని 40 సంవత్సరాల నుంచి నరకయాత్ర చూపిస్తున్నాడు. అడవుల్లో కొండల్లో దాంకొట్టి పరిగెత్తిస్తున్నాడు. దొరికేది వేసేవాడిని అంటే దావీదు వెళ్ళి వస్త్రపు చెరువులు కోసి వచ్చేసినప్పుడు దాని విషయంలోనే ఒక పశ్చాత్తాపం కలిగి, అయ్యో దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని నేను చెప్పను అంటున్నాడు. అసలు అభిషేకం ఎవరిది? సౌలుకి. దేవుడే ఉన్నాడు సౌలు విషయంలో, నేను సౌలుని రాజ్యాన్ని కొట్టేశాను, నా ఆత్మ ఇంకా అతని మీద ఉండదు. సమయంతో చెప్తున్నాడు. సమయంతో చెప్తాడు ఏమని చెప్తున్నాడు? ఇంకా ఇతని కోసం నువ్వు ప్రార్థించద్దు అని చెప్పాడు. దేవుడు చెప్పండి, సౌలు కుటుంబాన్ని యుద్ధంలో నశింపచేస్తాను, కొట్టివేసేసానని దేవుడు చెప్పేశాడు. కానీ దావీదుకి ఆ వస్త్రపు చెరువు కోసం చెప్తాడు, అయ్యో ఇతను దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, ఇతను దేవుని బిడ్డ, ఇతని పట్ల నీ తప్పు చేసేనే అని చెప్పి పశ్చాత్తాపడుతున్నాడండి. నీకు ఆ మనసుందా? నోటికి వచ్చినల్లా దొరుకుతాం, ముందే దొరుకుతాం. కాబట్టి ఇష్టానుసారంగా తిట్టారా? కాబట్టి నేనైతే తిట్టాను, మరి మీరు తిట్టారు లేదు తెలియదు. కోపం వచ్చిన నన్ను మోసం చేయలేదండి. ఇల్లు కట్టేటప్పుడు కానీ నన్ను ముంచి లేపారు. ఒకడు 6 లక్షలు ఇవ్వాలి, ఒకడేమో 9 లక్షలు. వాడికి షూటీ పెట్టారు. వాడు మళ్ళీ వేరు తారీఖు ఫ్యామిలీ ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయారు. ప్రతి నెల వాడికి 50,000 కట్టారు. వెళ్ళిపోయాడు. షూటీ పెట్టారు. నమ్మకంగా ఉన్నాడు. ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ వాక్యంలో చెప్తుంది, వాడు రేపు నాకు ఎదురుకు వస్తాడేమో, నేను క్షమించగలుగుతానా? ఎక్కడికి తీసుకొచ్చి కడతానండి? నెలకి 1,00,000 రూపాయలు కట్టాలి. ఎక్కడి నుంచి కడతా? ఆ పరిస్థితి ఏంటి? అంటే జనులు ఈ రోజున ఎవరిని నమ్మాలో, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఇంత వాక్యం చెప్తున్నాను. నేనే అనేక మంది సలహాలు ఇస్తాను, దేవుడి కృపను బట్టి అందిస్తాను. కానీ నేనే పడిపోయా. నేను దేవుడిని అడగల, ప్రభా ఇడికి నేను షూటీ పెట్టచ్చా, ఇవ్వచ్చా, అడగల, పెట్టేచ్చా అంటే ఈరోజు నేను కట్టాల్సి వస్తుంది. కానీ మనము ఈ వాక్యము ఏం చెప్తుంది? క్షమించాలి అని చెప్తుంది. క్షమించే మనసు కలిగి ఉండాలి అని చెప్తాను. ఇప్పుడు నేను ఆ డబ్బులు వదిలేయాలా? లేక పట్టుకుని పోలీస్ స్టేషన్కి ఏడ్చాలా? అందరూ అన్న స్టేషన్కి ఏడ్చారు. ఏం విడుస్తాం? దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాను. అసలు తప్పు చేసింది నేను గుడ్డితనంగా దొరికి ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగటం తప్ప ఇంకొకటి లేదండి. ఏ కేసు పెట్టలేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. కానీ దేవుడు కృప నడిపిస్తుందంటే హల్లెలూయా. ఈ రోజు నీ శత్రుని నీ ఎదుట పెడితే
దావీదులాగా నువ్వు క్షమించగలుగుతావా? దావీదులాగా నువ్వు మాట్లాడగలుగుతావా? ఈ రోజుల్లో దావీదు ఎన్నడూ కూడా సౌలు గురించి ఎక్కడ చెడు చెప్పలేదండి. ఎక్కడ చెడుగా మాట్లాడలేదు, చెడు చెప్పలేదు. ఈరోజు నువ్వైతే నిజంగానే ఆ వ్యక్తి నేను గాయపరచని, నేను మోసం చేశాడు, నేను ఇబ్బంది పెట్టాడు, నువ్వేం చేస్తావు? ఆ వ్యక్తి ముందుకు వస్తే ఏం చేయగలుగుతావు? క్షమించగలుగుతావా? ఏ ఒక్క మాట అనకుండా మంచిగా మొదట్లో ఉన్న ఆ ప్రేమని నువ్వు కనపరచగలుగుతావా? దావీదు ఆ కృపను పొందుకున్నాడండి. క్షమించే మనసు. హల్లెలూయా. ఆ కృపను పొందుకున్నాడు. ఈ దినాల్లో నువ్వు అనుకుంటున్నావు, నేను ప్రయాణం వ్యభిచారం చేయకుండా, దొంగతనం చేయకుండా నేను ఏ పాపంలో లేను అని నువ్వు అనుకుంటున్నా, మంచిదే. అసలు అన్నిటికంటే కష్టమైంది ఏం తెలుసా? క్షమించటమే కష్టమండి. అన్ని పాపాలు అయితే నీ సొంతయి, అవి నీ సొంతం, నీ ఓన్గా చేసుకున్నావు ఎన్ని పాపాలు. ఈ రోజు కాకపోతే రేపు టెక్కమంది నీ పక్కన పెడద్దు, అన్నిటి కూడా తీసేస్తానండి, అన్నిటి కూడా తీసేస్తాను. కానీ క్షమించటం అనేది అసలు అది ఎంత కష్టమైన పని తెలుసా? అది మనం కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుని చూడగలుగుతాం. యేసుని మనం చూడగలుగుతామని కల్వరి శిలువలో తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలీదు, వీళ్ళు క్షమించేయా అన్నారు. ఈరోజు మనం కూడా చెప్తాం క్షమించాలి. ఆ వాక్యం చెప్పేటప్పుడు కూడా బల్లారం తీసుకునేటప్పుడు చెప్తాం, ఒకరి లోపల కోపం ఉందండి, ఆ రొట్టెని విడిచిపెట్టి వెళ్ళి క్షమాపణ అడగండి అన్న అడుగుతాం మనం కూడా. అమ్మ ఆ ఒక్కదానికి అయ్యా క్షమించాలి అని అంటాం. తీసుకుంటాం మొఖం అంటే తిరిగిపోతుంది. ఇక నెక్స్ట్ నుంచి మాట్లాడలేవు, ఏముండవు. అది కాదు కోరుకునేది, ఆ మనసు కాదు కోరుకునేది. ఒక వస్త్రపు చెంగును కోస్తే దావీదు కన్నీరు కాలుస్తున్నాడు. అభిషక్తుడే ఇతను దేవుడు పెట్టి అంటున్నాడు. దేవుడు ఆశ్చర్యపోయి ఉంటాడండి ఆ ప్రార్థనకి, ఆ మాటలకి. అరే నేనే నిన్ను కొట్టేసేసానే, వీడిని నేను నా ఆత్మను లేదు, వీడి కోసం ప్రార్థన చేద్దాం నేనేగా చెప్పా, అన్ని దేవుడు చెప్పాడు. కానీ దేవుడైతే దావీదు చేతికి అప్పగిచ్చిన ఒక్కటి కూడా రివెంజ్ తీసుకోవట్లేదండి. బా ఈ రోజున ఎంత ఎగ్జాంపుల్ గా దావీదు ఉన్నాడు తెలుసా ఇక్కడ మనం మంచిగా. ఈ రోజు మనకు ఆ మనసు, ఆ స్వభావం ఉందా? రెండోసారి చేతులు ఎక్కడ అప్పగించాడు. మొదటి సమయాలు 26:8-9 వాక్యం చూద్దాం. అలాగా చేయకుండా యెహోవా నన్ను ఆపును దాకా. ఎంత ఒక్క సంవత్సరం అండి దావీదు, 40 years అండి, 40 సంవత్సరాలు పరిగెత్తిస్తూనే ఉన్నాడు. ఎంత నరకం చూశాడు, ఎంత బాధపడ్డాడు. 40 years అడవిలో కొండల్లో దాంకున్నాడు. ఆ విషయం అంటున్నాడు దావీదు, ఒక్క మాట చదివి, నువ్వు చంపకపోయినా నేను అనేసేస్తాను, నేను మనం చంపేస్తాను. దొరికాడు. ఈరోజు దేవుడు మళ్ళీ రెండోసారి మనకు అప్పగిచ్చాడు, ఏ చేద్దాం అని అంటున్నాడు. దావీదు అంటున్నాడు, వద్దు అభిషేకం, తొందర పడదు, ఇతను దేవుడి చేత అభిషేకించండి. దేవునికి శత్రువుగా ఉన్న వ్యక్తిని దావీదు అంటున్నాడు, ఇతను దేవుడి చేత అభిషేకించబడిన వ్యక్తి అంటున్నాడండి. దేవుడే కొట్టేస్తే దావీదు ఎంత ధైర్యగిన మాటలు మాట్లాడతాడు. వద్దు, చంపద్దు, చేయద్దు, దేవుడే అతన్ని అప్పగిస్తాడు ఏదో ఒక దానికి. వద్దు, అప్పుడు దాకా దేవుడు అనుమతించాడు. ఈ శ్రమ పడటానికి కష్టాన్ని, నిందలు, అవమానపరచబడటానికి నిలబడదాం అంతే, ప్రభు కోసం నిలబడదాం అని చెప్పి దావీదు అంటున్నాడు, ఇదిగో నన్ను దేవుడు ఆపును దాకా అంటున్నాడండి. ఈ రోజున ఈ ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రభా, నా శక్తులని నిజంగా నేను క్షమించాలయ్యా. వాళ్ళు చూసినప్పుడు నాకు ఏది గుర్తుకు రాకూడదు ప్రభా,
నేను మంచిగా పలకరివ్వాలయ్యా. నా శక్తిని నా ముందు పెట్టినప్పుడు ప్రేమతోనైనా నేను చూడాలి ప్రభా అని ఒక మనసు మీలో కలుగుతుందా? ఎంతమందికి దావీదు ఇలాంటి మనసు ఉంది అన్నోని చెయ్యొద్దని చూస్తా. నాకైతే లేదండి, నేనైతే ఒప్పుకుంటున్నా. మీ అందరి మంది మీకేమైనా ఉందో అని చూస్తున్నా. అంటే వాక్యం బాగానే అర్థమవుతుంది. అంటే ఉంది, ఏముంది? పాపం ఉంది, శత్రువులతో ఉంది, మనకి ఎవరి మీదో. చూసారా, ఒక్కళ్ళని లెగల చెయ్యి పెట్టిలో చెయ్యేస్తాం మళ్ళీ ప్రతి నెల వచ్చి. ఎంత పెట్టుకున్న కోపం ఎవరి మీద పెట్టుకున్నావమ్మా? పెట్టుకోకూడదు, మనకి పెట్టుకోకూడదు, ఎవరి మీద పెట్టుకోకూడదు, ఎవరి మీద. ఈరోజు సంఘంలో కూడా అనేక మంది అనేక రకాలుగా తప్పులు చేసి వెళ్ళిపోయారు, అనేక రకాలుగా మాటలు గాయపరిచారు, అనేక మంది అనేకులు నిందలేదు. రేపు వాళ్ళని ఎదుటి దేవుడు నిలబెడితే నీకు ఒక పరీక్ష స్టార్ట్ అయింది. నువ్వు క్షమించగలుగుతావా? నువ్వు ప్రేమగా మాట్లాడగలుగుతావా? నువ్వు తీసుకొని అమ్మా రామ్మా ప్రార్థనకు రా. ఈ రోజున చాలా మంది సంఘంలో వాళ్ళకి వాళ్ళు తప్పులు చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరైనా వెళ్ళి అమ్మా పలకరించి అయిపోయింది రెండమ్మ మందిరానికి రండి, దేవుడు సహాయం చేస్తే మనం ప్రార్థిద్దాం, కుటుంబాన్ని కడతలేరా అని ఎన్ని పరామర్శించారా? ఇంటికి వెళ్తాం, దానికి పెళ్ళికి పెద్దకి వెళ్తాం, ఫంక్షన్కి వెళ్ళమంటే వెళ్తాం. ఒక పాపి కోసం అంటే దేవుడు 99 నీతిమంతుని విడిచిపెట్టి వెళ్ళాడంటండి. వెళ్ళాడు. ఈరోజు నీకు పోయింది, దరిద్రం పోయింది, ఆ కుటుంబం రావట్లా, పోయింది, దరిద్రం పోయింది, దరిద్రం పోయింది. ఆ దరిద్రం ఆ దరిద్రం నీకు అంటిద్దేమో చూడు, అది నీకు తీసుకొస్తాడేమో చూడు, అదే తప్పు నీ చేత చేస్తాడేమో చూసుకో. నువ్వు ఇంకొక దాంట్లో ఉన్నావు, వాళ్ళు ఇంకో దాంట్లో ఉంటే నువ్వు ఇంకొక దాంట్లో ఉన్నావు. క్షమించాలి, మనం వాళ్ళని ప్రేమించాలి, మనం వాళ్ళని బలపరచాలి. అమ్మా అయిపోయింది రా, సాగు దగ్గర రా, అమ్మ ఏం కాదు రా, నువ్వంతా సంఘం ఉన్నాగా ఎవరింట్లో రా, ప్రార్థించేద్దాం, నీ బిడ్డలు కట్టబడతాయి, నీ కుటుంబం కట్టబడింది, నీ భర్త మారుస్తా రా, అయ్యో నీ భర్త కోసం నువ్వు మానేసావు గుడి రామ్మ, ఆయన మారట్లేదని ఇలా ఉన్నారా, రా ప్రార్థనకు రా అని చెప్పి పరామర్శించి వాళ్ళని మన మందిరాన్ని తీసుకొస్తున్నావా? వెళ్తారా మీరు అసలు ఎవరి దగ్గరికి? ప్రార్థనకు రాలేదనుకో, ఎవరు రాలేదనుకో ఫోన్ చేసి ఏందక్క రాలేదు అని అడుగుతారా? మాట్లాడతారు? అసలు రిలేషన్ ఉందా అసలు మీకు ఒకరికొకరికి? ఏం లేదు, ఏదో వచ్చా వెళ్ళాం అంతే. అంటే ఇంక అయ్యగారికి ఒక్కరికే పట్టింది అనమాట. ఆయన ఫోన్ చేసుకుని ఏమ్మా రాలేదు రావట, మీరేం చేస్తారు వచ్చి? మీరు ఇంకొక పంచాయతీలు పెట్టుకుంటా ఉంటారు. సేవకులతో సహవాసం లేకపోతే, సంఘముల సహవాసం లేకపోతే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. సేవకుడికి తెలియకుండా ఒకరింటికి వెళ్ళి వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి భోజనం చేసుకుని ఆ భోజనం ఈ భోజనం ఆ భోజనం తిని దెయ్యాలు ఎక్కించుకొని వస్తారు ఇంటికి. సేవకుడు తెలియపరచాలండి. మనము ఈరోజు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు నీ తల్లిదండ్రులు చెప్పుకొని వెళ్తామా? ఒక ఇంటికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా దైవ సేవకుడికి తెలియపరచకుండా ఎక్కడికి వెళ్ళకూడదండి. అయ్యగారు ఇలా వెళ్ళాలనుకుంటున్నాను ఆ ఇంటికి అనుకొని వెళ్ళాలి. అయ్యగారు చెప్తారు వెళ్ళాలా వద్దాను. అయ్యగారు అంటే ఒకసారి వద్దమ్మా అంటే ఎందుకని అడగకూడదు, ఇక రీతిని అడగకూడదు. వద్దా అన్నారు అయిపోవాలి, వెళ్ళేవాడుకో. వెళ్తే ఏం జరిగిద్ది? నీ ఇంట్లో ఏదో కీడు పక్క ఏదో ఒక నష్టం నీకు చూస్తావు. ఒక దినాన్ని చూస్తారంటే నష్టాన్ని. అందుకని ఈ అంత్య దినములు మనం ఉన్నాము. ఒక భయం కలిగి ఉండాలి, శక్తులను ప్రేమించాలి, సంఘం కట్టబడాలి. ఎంతమంది సంఘం, ఎంతమంది ప్రజలు ఏమైపోయారు, వాళ్ళు రావట్లేదు, వాళ్ళ గురించి ఒక విచారించి వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొని రావాలి. నాకెందుకులే అంటే ఇక ఎక్కడ కట్టబడింది సంఘము, ఎక్కడ అభివృద్ధి చెందింది? ఆలోచించుకోండి. హల్లెలూయా.
కొత్త నిబంధనలకు వచ్చేసరికి ప్రభు చక్కని మాటలు మాట్లాడుతున్నారు. రోమపత్రిక 12:19 నుంచి 21 దాకా చూద్దాం. రోమపత్రిక 12:19 నుంచి 21. శక్యమైతే మీ చేతనైనంతమటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండి ప్రియులారా, మీకు మీరే తీర్పు తీర్చుకొనక తీర్చుకోవద్దు, మీకు మీరే తీర్పు తీర్చద్దు. దేవుని ఉగ్రతకు చోటీడి అంటే నిప్పులంటే ఏంటి అనుకుంటున్నావు? ఆశీర్వాదం పైనుంచి అగ్ని కాదు వేసేది. దేవుడు చెప్తున్నాడు, మీ శత్రువు వస్తాడు, మీకు కావాల్సిన మిత్రుడు వస్తాడు, ఒకేసారి ఇద్దరు వస్తారు, ఇంటికి వస్తారు, ఒక్కరికే భోజనం ఉంటుంది. నీ స్నేహితుడికే ఉంటుంది భోజనం, నువ్వు ప్రేమించిన స్నేహితుడికే. నీ పగవాడు కూడా వస్తాడు, అప్పుడు నువ్వు ఎవరికి పెడతావు? అబద్ధం ఆడకుండా చెప్దాం. వీడికి నీళ్ళిచ్చి నీళ్ళిమ్మని అడిగే దేవుడు అని చెప్పి వీడికి నీళ్ళు ఇస్తా పగవాడికి. ఎందుకంటే వాడి మీద అది ఊరికి ఉంటుంది కాబట్టి నీళ్ళు ఎక్కువ ఉంటాయి, కావాల్సిన నీళ్ళు ఉంటాయి. ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే చాలన్నాడుగా పగవాడికి. కాదు, నీ స్నేహితుడు మంచివాడు వచ్చిన వాడు ముందు నీ పగవాడికే మంచిగా పెట్టాలి, మంచిగా చూడాలి. నేను ఎవరు చెప్తున్నాను మాట? నేను గారు చెప్పేది ఏసే చెప్తున్నాడు. నీ పగవాడిని ఇంటికి వచ్చినప్పుడు చూడగలుగుతావా? అట్టి మనసు నీకుందా? అట్టి హృదయం నీకుందా? ఉందా? ఉందా? ఆలోచించు. ఉందంటారా? మనకి ఆ మనసు మనకి కలిగి ఉండాలి. అలాగే సామెత 20:21 వాక్యం చెందాం. సామెత 20:21. అంటే నీ పగవాడంట ఆకలి కొనుంటే, అంటే వాడు ఏ అవసరంతో వచ్చాడు, వాడిని వచ్చేసాడు, అయితే వాడు వచ్చాడు, మళ్ళీ కట్టగలుగుతావా? వాక్యం అండి ఇది. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఒక కృపను కోరుకోవాలి. ఒక కృప నీకు అవసరము. ఆ క్షమించే మనసు నీకు అవసరము ఉందా? ఇక్కడ ఎంతమందికి మీకు ఒక మంచి ప్రశ్న వేస్తాను. అయ్యగారన్నా అమ్మగారన్నా నాకు చాలా ప్రేమ ఉందండి, నాకు ఆయన మీద అస్సలు కోపం లేదు అన్నవాళ్ళు చెయ్యొద్దు అని అన్నానే అనుకో. కానీ అందరు దొరుకుతారు దీంట్లో. అబద్ధం ఆడారనుకో, మేమేం అగ్ని వేయబడింది అని చెప్పాను అనుకో, అసలు ఎంతమంది కరెక్ట్గా చెప్తారో తెలిసిపోతుంది. అందరైతే ఏమంటారు? మాకు ఇష్టం అండి అయ్యగారు అమ్మగారు అని అంటారు. ఇష్టమైతే ఇప్పుడు ఎందుకు మీరు దేవుని సన్నిధికి సమయానికి రాలేకపోతే? ఇష్టమైతే ఎందుకు మంగళవారము శుక్రవారము కోరికలు జరుగుతుంటే ఎందుకు రావట్లేదు? దైవ సేవకులతో పాటు కలిసి ఎందుకు మనం ప్రార్థించలేకపోతున్నాం? ఖాళీగా ఉండి కూడా ఎందుకు మనం రాలేకపోతున్నాం? ఒక గంటైనా వచ్చి ప్రార్థన చేసి గబాన్ పనికి వెళ్ళొచ్చి అప్పుడు టైం ఉంటే, మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు. చాలా నీకు రావాల్సిన ఇష్టం అంటే వేరేదో చేయగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. పగవాడు ఆకలి కొనిటే ఆహారం పెట్టు, వారికి నీవి అంటున్నాడు. నీ పగవాడిని నువ్వు ప్రేమించాలి. వాడిని ముందు దేవుడు తీసుకొచ్చి పెడతాడు. అప్పుడే నీ జీవితంలో ఒక ఆశీర్వాదము చూడగలుగుతావు. ఆఖరిగా మత్తయి సువార్త 5:44 వాక్యం చదువుతాం. మత్తయి సువార్త 5:44 వాక్యం. నేను నీతో చెప్పున్నది ఏమనగా
ఏంటమ్మా పరలోకమందు? అబ్బా, పరలోకమందు అంటే తండ్రి కంట మీరు కుమారులుగా కుమార్తెలుగా ఉండాలిరా అంటే నువ్వేం చేయాలంట? ఎక్కడైనా పాపాన్ని విడిచిపెట్టమందా? వ్యభిచారం విడిచిపెట్టి, దొంగతనం విడిచిపెట్టాలని ఉందా? ఆయనకి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అంటే ఎవరిని ప్రేమించాలంట? శత్రువుని. ఆలోచించండి, శత్రువుని ప్రేమించాలంట. మీరు హింసించిన వారి కొరకు ఎవరి కొరకు చేయాలి? హింసించిన వారి కొరకు ప్రార్థించండి. చూసే మంచి వారి మీద చెడ్డవారి మీద అంటే దేవుని యొక్క ప్రేమ కుమ్మరించబడుతుంది. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించండి అని దేవుడు చెప్తున్నాడు. మనం ప్రార్థిస్తున్నావా? ఈ రోజున ఏం కోరుకుంటున్నారు? దావీదు లాంటి మనసు మనకుందా? దావీదులాగా అసలు దావీదుకి తెలియదండి ఎంత వైరాగ్యంగా వెళ్ళాడు చూడండి దేవుని కొరకు. దావీదుకి ఎవరు చెప్పారండి గొల్లియాతుని చెప్పమని? ఆ వరుసను తీసుకోమని ఎవరు చెప్పారండి? దేవుడు చెప్పాడా? ప్రభు కోసం ఒక వైరాగ్యం అండి. ప్రభు కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి. మరి మీకేం చేయాలి? ఉన్న సంఘాన్ని, మంచి సంఘాన్ని స్మాష్ చేయాలా? సంఘ బిడ్డలు రానికుండా ఆపాలా? ఎలాంటి మనసుతో మనము ఇక్కడికి వచ్చి కూర్చున్నాం? ఎలాంటి స్వభావంతో మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం? ఇక్కడే మీరున్నారు. మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మంచి రిలేషన్షిప్ ఉందా? మంచి ప్రేమ ఉందా మీ అందరితో? ఆంటీ బాగున్నారా ఆంటీ అని అంట, పక్కెళ్ళి అమ్మ మామూలు కదలే అని అంట. మీ గురించి ఎవరు తెలియదు, దేవుడికి అన్నీ తెలుసు. ఏది తప్పించుకో. నువ్వు ఆశ్రయించబడకపోవటానికి కారణము నీ ఎముకలకి కుళ్ళు, నీ దేహానికి కుళ్ళు, నీ ఎంత వేషము, పగ, ఇవన్నీ బయటికి కనపడే పాపాలు. మిగతా పాపాలన్నీ బయటికి కనపడతాయి, ఇది మటుకు బయటికి కనపడదు. అందుకు నువ్వేమైపోతున్నావు? ఎండిపోతున్నావు. షుగర్ టాబ్లెట్లు వేస్తున్నావు, షుగర్ కంట్రోల్ అవ్వట్లా. బీపీ కంట్రోల్ అవ్వట్లా. థైరాయిడ్ కంట్రోల్ అవ్వట్లా. ఎన్ని టాబ్లెట్లు మింగినా కంట్రోల్ అవ్వట్లా. కారణం ఎవరి మీద ఉంది నీకు పగ, ఎవరి మీద ఉంది నీకు ద్వేషము. అందుకని నార్మల్గా అవ్వట్లేదు. ఎన్ని ఇంజక్షన్ చేస్తారు, ఎన్ని ఇన్సులిన్ చేస్తారు, ఎన్ని చేస్తున్నా పెరుగుతూనే ఉంది కానీ కంట్రోల్గా లేదు. ఎందుకు నీకు మోకాలు నొప్పులు, ఎందుకు నీకు హెడ్ఏక్, ఎందుకు మైగ్రేన్, ఎందుకు మెల్ల నొప్పులు, ఎందుకు కీలవాతాలు, ఎందుకు నరాలు లాగుతున్నాయి? ఏ కోపాలు! ఇదేనండి కోపమే. శత్రువు. మీ అమ్మ నేను ఒక మాట అంటే తట్టుకోలేవు. తల్లిదండ్రులు ఒక మాట గద్దిస్తే బిడ్డలు తీసుకోలేని స్థితిలో ఉన్నారు. ఈ రోజు తలుపు డబ్బా మొడగొడతారు, గ్లాసులు మొడగొడతారు. కోపం. ఈ శిశువులు కొడతారు. చిరాకు. చూసావా, ముఖం మార్చుకొని వెళ్ళిపోతారు. తల్లి ఒక మాట మనం అనకూడదు, తండ్రి ఒక మాట అనకూడదు. మిమ్మల్ని ఏం అనకూడదు. మీరు ఏం చేసినా రైట్ అనాలి. అక్కడ రైట్ అండు, ఇక్కడ తల్లిదండ్రులు భయపడి సత్తులు ఏం గోడ దూకింది, ఏం పై నుంచి దూకింది, ఎక్కడ దూకింది అని నేనేమంటాను తెలుసా? దూకితే ఒక్కరోజు పోయిందండి దరిద్రం. రోజంతా ఈ టెన్షన్ ఏడబడతాను దాంతో అని నేనంటే ఒక్కరోజు పోయింది దీంట్లో దూకితే. నువ్వు రోజంతా దూకి దూకదని ఎందుకు దూకిద్దండి? దూకేదైతే ఎప్పుడో దూకింది. నువ్వు దాంట్లో నువ్వు దూకావు, దూసుకోవద్దు. అది దూకడం కాదు. తల్లిదండ్రులకు భయం బిడ్డల విషయం. ఎక్కడ లేదు శక్తులు. నీకు ఎక్కడో లేరండి. మీ అమ్మనే నీకు శక్తులుగా చేస్తున్నావు, మీ తండ్రి ఒక శక్తి. ఈ రోజున అదేదైనా ఒక మాట చెప్తుంటే తీసుకోలేకపోతున్నారు. సరి చేసుకుందాం. అందరు లేచి చేయబడతాం. ఈరోజు దేవుని యొక్క కృపను కోరుకుందాం. దేవుని యొక్క సహాయం కోరుకుందాం.
అడుగుతాం దేవుణ్ణి. ఈరోజు దేవుని యొక్క కృపను కోరుకోరు. ఈరోజు వచ్చారా? ఈరోజు దేవుడు నీకు ఒక గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, ఆ పిల్లడికి బాగాలేదు కదా, ఇంట్లో అండి ప్రేర్ చేసుకుంటా ఉన్నాను. దేవుడు నిన్నే చూపిస్తా ఉన్నాడు. నీకు బాగాలేదు కదా, నువ్వు ఎలా వస్తావులే అనుకుంటా ఉన్నాను. కానీ దేవుడు నిన్ను ఈ రోజున ఒక అద్భుతమైన స్వస్థతకి ఇవ్వబోతున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఒక గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. దేవుని యొక్క శక్తి నువ్వు ఈ రోజు చూడబోతున్నావు. ఈ రోజున అందరూ ప్రార్థించేద్దాం. ఈరోజు ప్రార్థించేద్దాం. మనము ఈరోజు ఒక గొప్ప స్వస్థత కార్యాలు ఇక్కడ జరగాలి. కొంతమంది అనారోగ్యంతో ఇక్కడికి వచ్చారు, కొంతమంది బలహీనంతో ఇక్కడికి వచ్చారు. దేవుడు ఒక గొప్ప విడుదల ఇవ్వాలి, దేవుడు ఒక స్వస్థతని ఇవ్వాలి. ఈరోజు ఒక కృపను పొందుకుందాం. పాస్టమ్మ గారి విషయంలో ఒక కృప, తమ్ముడి విషయంలో ఒక కృప. ఈరోజు ఎవరైతే ఇక్కడ అనారోగ్యంతో నిలబడున్నారో, ఈరోజు ఎవరైతే బలహీనత మీద ఇక్కడ నిలబడున్నారో, ఒక అద్భుతమైన కార్యం దేవుడికి చేయబోతున్నాడు. ఒక అద్భుతమైన స్వస్థతని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు అంటున్నాడు దేవుడు. అభిషేకతను పంపడనిగా గతిగలరు అందరూ. దేవుని ఒక కృప 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 నేను చూస్తున్నాను. దేవుని ఒక ఆత్మ ఇక్కడ అల్లాడుతుంది, దేవుని ఒక కృప ఇక్కడ అల్లాడుతుంది. అయ్యా నాకు క్షమించే మనసు లేదు. ఏంటంటే నేను కోడలు క్షమిస్తావా? నేను కోట్లకు తింటుంది కదా, ఎన్నో తప్పులు చేసింది కోడలు, నిజమే. దేవుడు ఎదురు పెట్టినప్పుడు నీ కోడల్ని క్షమిస్తావా? తీసుకుంటావా నీ కోడల్ని? నేను హింసించింది, స్టేషన్ చెప్పింది, కోర్టులు తీసుకుంది, భయంకరంగా బాధలు పెట్టింది. నీ శక్తిని ఎదురు పెడతాడు. దావీదులాగా పలకగలని మనసుందా? ఈరోజు ఎంతమందికి దావీదులంటే హృదయం కావాలి? దావీదులంటే మనసు ఎంతమందికి కావాలి? ఈ రోజున పరిశుద్ధ కావాలి మనకి, నిజమే. ఆ పాపమే జయం కావాలి. కానీ అన్నిటికంటే కనపడింది కుళ్ళు కోపమే. మనం లేచిన కానించి ఎవరో ఒకరి గురించి మనం చెడుగా మాట్లాడిందే పడుకోవటం. ఉదయం లేచిన కానించి రాత్రి పడుకునే లోపల ఏ ఒక్క వ్యక్తి గురించి మనం చెడు మాట్లాడిందే పడుకోవట్లా. మనం ఆయాసం పడిందే మనం నిద్రపోవట్లా. మనం బాధ పెట్టుకుని పడుకుంటున్నాం. ఆ వ్యక్తుల మీద సమాధానం లేకుండా పడుకుంటున్నాం, క్షమించి లేకుండా పడుకుంటూ పోతున్నాం. నీకు ఎందుకు ఆయుష్ ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు ఇంకా ప్రభువు అక్కడ ఆలస్యం అవుతుంది? నేను గొప్ప పట్టినాడు. నేను ఏ విధంగా మిమ్మల్ని క్షమించున్నానో ఆ విధంగా మీరు క్షమించాలి అని దేవుడు. ఆ విధంగా క్షమించే ఒక మనసు మనకి కావాలి. ఆ క్షమించే హృదయం మనకి కావాలి. ఈ రోజున అడుగుతాం దేవుడు, ప్రభా నాకు క్షమించే మనసు కావాలి. దావీదు అంటున్నాడు, నన్ను దేవుడు ఆపరుగా కాంటున్నాడు. నాకు ఆ మనసు రాకుండా దేవుడు కృప ఇవ్వాలి, కృప ఇవ్వాలంటున్నాడు. ఎంతమంది రెచ్చగొడుతున్నా దావీదుని, నేను చేయను, నేను చేయను, నేను చంపను, నేను చంపను. అయ్యా నేను మిల్లయ్యా, చచ్చిన కుక్కనయ్యా, సౌలు బద్దలు నడుకుంటున్నాడు, సౌలు బద్దలు నడుపుతున్నాడు. ఎందుకయ్యా నన్ను చంపుతున్నావు? నేనే తప్పు చేసేది అడలంటున్నాడు. దావీదైతే ఏ తప్పు చేయలేదు, కానీ దావీదు జీవితంలో పోరాటం చూస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏ తప్పు చేయలేదు, నిజమే. నిందలు, అవమానాలు, శ్రమలు, పోరాటాలు అడుగుదాం దేవుని రోజు. ఒక కృపను పొందుకొని కలిసి వెళ్దాం. ఒక అద్భుతం దేవుడు చేస్తున్నాడండి, విడుదలిస్తున్నాడు. గట్టిగా వింతబడిన వాక్యంలో ముఖ్య అంశాన్ని మనం అందరం గ్రహించామా? దేవుడు మాట్లాడారు మనతో, నీ శత్రువుని
ప్రేమించమన్నారు. నీకు అపకారం చేసిన వారికి ఉపకారం చేయమన్నారు. నీవు పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుట నా వంతు, నాకు అప్పచెప్పమన్నారు. ఇది క్రైస్తవంలోని మాధుర్యమమ్మా. కంటికి కన్ను, పట్టికి పన్ను క్రీస్తు మనకి నేర్పిన మార్గము కాదు, సిద్ధాంతం అంతకంటే కాదు. ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా ఈ యొక్క మాసములోని 4వ పునరుద్ధాన తీర్పు ఆరాధనలో యథావిధిగా నీచే ఏర్పాటు చేయబడినటువంటి నీ సేవకుడు, నీ బోధకుడు నాయన రాజశేఖర్ బాలయ్య గారిని ఈ సంఘానికి నడిపించి ఆ బిడ్డ ద్వారా మీరు మాకు నీతి వాక్యాన్ని, బుద్ధి వాక్యాన్ని, జ్ఞాన వాక్యాన్ని, గద్దింపు వాక్యాన్ని అందించినందుకు స్తోత్రాలు. దీనులైన నీ బిడ్డలు నాయన ఎంతో శ్రద్ధగా విన్నారయ్యా. మీ మాటలకు ఎవ్వరు నొచ్చుకోలేదని నేను అనుకుంటున్నాను. నొచ్చుకుంటే వారు ఇంత ప్రశాంతంగా కూర్చొని ఉండరు నాయన. వారిని అలా ప్రశాంతంగా సాధారణ కూర్చొని ఉండనివ్వడు నా తండ్రి. లేచి వెళ్ళిపోయేవారు ఎప్పుడో. కానీ ఆ హెచ్చరికలను ఇంకా ఆసక్తిగా శ్రద్ధగా వింటూ, ఓ నేను ఆ శత్రువుని ప్రేమించాలి, ఇంకా నాలో ఎందుకో ఆ పరిపక్వత రాలేదని ఆలోచన చేస్తున్నారంటే, దేవా ఈ బిడ్డలకి నువ్వంటే ఎంత పిచ్చి ప్రేమో కదా. ఏ ఒక్కరిని దాటిపోవద్దు. ఇటువంటి అద్భుతమైనటువంటి నీ యొక్క వర్తమానముల ద్వారా, నీ ఉపదేశముల ద్వారా మమ్మల్ని అందరినీ నా తండ్రి
నీ పరలోక రాజ్యానికి వారసులుగా మార్చుకోమని యేసునామములో పెట్టుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి తల్లి. కృతజ్ఞత కానుకలు సమర్పించుకోవడానికి సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి త్వరగా రండి. సాక్షి చెప్తా. కృతజ్ఞత కానుకలు సమర్పించుకోవడానికి సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉంటే దయచేసి త్వరగా రండి. ఈ లోపల శేషమ్మ, శ్రీనివాసులు చిన్న సాక్ష్యం చెప్తారు. వారిది చాలా అద్భుతమైన సాక్ష్యం. దానా రే చేతికి పోయి గడిచిన ఏప్రిల్ 21వ తారీఖు నాకు బాగా సీరియస్ అయింది. కాల్లో నొప్పి క్లాట్ అయింది. ఆ రోజు నైట్ 3కి హాస్పిటల్కి వెళ్ళాము. డాక్టర్ చాలా కష్టం అని చెప్పారు. అలాగే మేము అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాము. నన్ను ఏసయ్య బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అంతకుముందు కాలు ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయింది, మీ అందరికీ తెలుసు. 2 days అప్పుడు ప్రేయర్ చేశారు. అయితే సోమవారం ఆఫీస్కి వెళ్ళారు, బాగానే ఉన్నారు. సాయంత్రం 12 గంటల నుంచి కాలు లావడం స్టార్ట్ అయింది. కొంచెమే కదా అని మేము, అంటే ఫ్రాక్చర్ అయింది, అది ఇరిగిపోయి ఉంటది అనుకున్నా నేను. ఆఫీస్కి వెళ్ళి వచ్చారు కదా అని ఆ ఉద్దేశంతో పొద్దుట వెళ్దాం అనుకునేసరికి 1:30, 2కి కాలు మొత్తం పై వరకు చాలా లావ్ అయిపోయి నల్లగా అయిపోయింది. 2:30కి ఆఫీస్ లో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు, అంబులెన్స్ లో తీసుకెళ్ళారు. అంతసేపు కాలు ఫ్రాక్చర్ ఏమో అన్న ఆలోచనతోనే ఉన్నా నేను. అక్కడ కుందా హాస్పిటల్లో చూపించాను నేను. అక్కడ ఎందుకులే, సెకండ్ ఒపీనియన్ తీసుకున్నట్టు ఉంటుందని విజయ మల్టీ స్పెషాలిటీకి తీసుకెళ్దాం అన్నారు వీళ్ళ ఆఫీస్ లో సార్. సరే అని అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు చూసి, ఇది ఫ్రాక్చర్ కాదమ్మా, మీరు అర్జెంట్ గా వాస్కులర్ కి వెళ్ళాలి అని ఎవరు అన్ని వాళ్ళని అడిగితే సతీష్ కిరణ్ సార్ ప్రజావైద్య సార్ దగ్గర తీసుకెళ్ళండి, సార్ వస్తారని చెప్పారు. సరే అని చెప్పి అంబులెన్స్ లోనే మళ్ళీ అక్కడికి ప్రజావైద్య సార్ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు అక్కడ జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్, సార్ 5:30కి అట్లా వచ్చారు. నాకంతా చూపించి స్క్రీన్ మీద చూపించారనమాట. ఇది 400 మందికి ఒకరికి వస్తుందమ్మా, చాలా రేర్ కేసు. మామూలుగా అయితే 3-4 months లో మోకాళ్ళ వరకే స్ప్రెడ్ అవుతుందంట. చాలా రేర్ కేసు. నేను 1 సంవత్సరానికి 1 కేసు కూడా చూడండి ఎలాంటిది అని చెప్పారు. సరే సార్ అంటే, దీనికి మంచి ఇంజెక్షన్స్ ఉన్నాయి, నేను చేస్తాను, కాస్ట్లీ ఇంజెక్షన్స్ అని చెప్పారు. సరే సార్ అన్నాను. జాయిన్ చేశారు, ఐసీయూలో పెట్టారు. అంతా బాగానే ఉంది అనుకుని మళ్ళీ వస్తాను నేనని ఇంటికి వెళ్ళారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇంకేమో యూరిన్ ఆగిపోయింది. 2 liters సెలైన్ పెట్టినా కూడా 5 ml కూడా రాలేదు. ఇంటి దగ్గర వాష్రూమ్కి వెళ్ళే బయలుదేరాం మేము వెళ్ళడం. ఆయన ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను, ప్రొసీజర్ స్టార్ట్ చేస్తా అనేసరికి యూరిన్ ఆగిపోతే ఆయన అన్నారు, నేను చేయనమ్మా, నేను ముట్టుకోను, కిడ్నీస్ పాడైపోయింది, మీరు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి. నేను ట్రీట్మెంట్ చేస్తే ఆ క్లాట్స్ అన్ని కిడ్నీస్ లోకి వెళ్ళిపోతే, లేకపోతే హార్ట్ లోకి వెళ్ళిపోతే నా వల్ల కాదు, మీరు అర్జెంట్ గా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అన్నారు. 8:39 ఆ టైంకి ఆఫీస్ లో వాళ్ళు ఇంకా మా ఆడపడుచాళ్ళు అందరూ మాట్లాడుకుని ఆయుష్కి తీసుకెళ్దామని డిసైడ్ అయ్యి ఆయుష్కి తీసుకెళ్ళాం. ఆయుష్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఏమీ గ్యారంటీ చెప్పలేదు నాకు. 50-50 ఛాన్సెస్ అని చెప్పారు. నేను అంబులెన్స్ లో ఉన్నప్పుడే తారా అంకుల్ జీవాహారం పెట్టారనమాట. అప్పుడు అంకుల్ లేచారని చెప్పి అంబులెన్స్ లో ఉన్నప్పుడు అంకుల్ చేత ప్రేయర్ చేయించుకున్నా. ఆ రోజు సాయంత్రం ఒక 8 మంది డాక్టర్స్ నన్ను నిల్చోబెట్టి, అప్పటి వరకు అందరూ నాతో పాటే ఉన్నారు. ఇంటికి వెళ్ళారు అందరూ, మా బ్రదర్ వాళ్ళు, డాడీ వాళ్ళందరూ. ఏంటేంటో చెప్తున్నాను, నాకు అసలు ఏం అర్థం కావట్లా.
అందరూ ఒకేసారి మాట్లాడుతున్నారు. నాకు అసలు వాళ్ళు చెప్పేది నా బ్రెయిన్కి ఎక్కట్లేదు. హైదరాబాద్ తీసుకెళ్తాను సార్, మా రిలేటివ్స్ ఉన్నారని చెప్పి మాట్లాడిన, 1 గంట టైం ఇవ్వండి అని చెప్పా. మా వాళ్ళందరికీ రిపోర్ట్స్ పంపించి అక్కడ డాక్టర్స్తో మాట్లాడితే వాళ్ళు మేము ఇక్కడ తీసుకొస్తే ట్రీట్మెంట్ చేస్తాం అపోలో హాస్పిటల్ వాళ్ళు, కానీ దారిలో ఒక్కదాన్ని తీసుకురావాలి, 5-6 గంటలు పడుతుందమ్మా, వద్దు రిస్క్ చేయొద్దని చెప్పారు. ఆయనకి అప్పటి వరకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, అసలు షుగర్ బీపీ కూడా లేవు. షుగర్ 400, బీపీ కూడా చాలా హైలో ఉంది. అన్ని బాడీ మొత్తం అన్ని హై రేంజ్ లోనే చూపిస్తున్నాయి. అందరూ ఇంకా వద్దమ్మ రిస్క్ చేయొద్దు అని చెప్పారు మా రిలేటివ్స్ కూడా. దేవుడి మీద భారం వేసి అక్కడే ఉన్నాం. ఐసీయూలో ఉన్నాము, ఎవరిని వెళ్ళిచ్చేవాళ్ళు కాదు. చిన్న కిటికీ దగ్గర కట్టిన ఉంటే రోజు చూసుకుంటా ఉండేదని ఇంక కదులుతున్నాడా లేదా. కాలంతా కూడా ఇన్ఫెక్షన్ అయిపోయింది, సెప్టిక్ అయిపోయింది. షుగర్ అంత ఉంది కదా, కాలు గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు. 12 రోజులు వాళ్ళు ఒక్క రోజు కూడా పాజిటివ్ గా మాట్లాడలేదు. మధ్యలో కూడా 6 రోజుల తర్వాత 7 రోజుల తర్వాత బ్లడ్ తగ్గిపోయింది. ఆ రోజు కూడా పిలిచి మా వల్ల కాదమ్మా తీసుకెళ్ళిపో అన్నారు. మధ్యలో ఏం చేయాలి ప్రభు, నేను ఎక్కడికి తీసుకెళ్ళను, ఏం చేసినా మీరే చేయండి సార్, ఇప్పుడు నేను ఎక్కడికి తీసుకెళ్ళలేనని చెప్పాను. దేవుడు 16 రోజులు హాస్పిటల్లోనే ఉన్నామండి. నన్ను నా కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి నా భర్తను సజీవ లెక్కలో మాకు తిరిగిచ్చినందుకు దేవుడికి మా కోసం, నా భర్త కోసం, నా బిడ్డ కోసం ప్రార్థించిన తారాంకులకి, ఇందిరాంటికి, పాలన్న కూడా వచ్చారు. పాలన్నకి, సంఘం అందరికి పేరు పేరుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవుడు మా జీవితంలో చేసిన మేలుని, అద్భుతాన్ని ఎప్పటికీ మర్చిపోనండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించును కాదు. నైట్ ఇంకా బాగా పెయిన్ వస్తుంది, నేను అసలు పడుకోలేకపోతున్నాను. నైట్ షుగర్ అన్ని కూడా నార్మల్ గా వచ్చినాయి దేవుడి దేవల్ల. 400 నుంచి దేవుడు 100 లో తీసుకొచ్చాడు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలని. మా అమ్మగారి విషయంలో కూడా మీరు ఎంతగానో ప్రార్థన చేశారు, ఆవిడ కూడా స్వస్థత కలిగింది. ఈ వారంలోనే ఒక 3 days క్రితం ఆవిడ నిడవగలిగారు. మా అమ్మగారి గురించి కూడా ప్రార్థన చేసినందుకు మీ అందరికీ వందనాలు. జయశ్రీ ఆంటీకి కూడా ప్రత్యేకమైన వందనాలు. నా కోసం గత 6 నెలల నుంచి ఆంటీ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నాకు ఎప్పుడు ఖాళీ దొరికిన ఫోన్ చేసినప్పుడు ఆంటీ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నా ప్రతి బాధలోనూ, కష్టంలోనూ తోడుగా ఉండి ఆదరించిన, తండ్రిలాగా ఆదరించిన తారాంకులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి ఇచ్చిన సాక్ష్యం దీవించునుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అద్భుతమైన సాక్ష్యం ఇది. ఏంటంటే దేవుడు కొన్ని శ్రమలను అనుమతిస్తారని అంటారు కదా, దేవుడు అనుమతిస్తారట. సాతానుడు యోబుకి ఆ శ్రమలు ఎందుకు వచ్చినాయి? దేవుడే సరే ఎక్కువ టెస్ట్ చేసుకోపో అన్నారు కదా. అట్లా మన శ్రీనివాస్కి ఏమన్నా దేవుడు ఎంత చెప్పినా మాట వింటలేదు నా బిడ్డ, కొంత ఈ శ్రమకి నేను అప్పు చెప్పితే కానీ నా అవసరం ఏంటో తెలియదని అప్పు చెప్పాడేమో అనుకున్నాను నేను. అంతేగాని నాకు చాలా తను ఏంటంటే చెప్తుంది ఫోన్లు చేసి, అంకుల్ 50-50 ఛాన్సెస్ అని. నేను నవ్వుతున్నా. వాడు అలాగే చెప్తారులే అమ్మా, అంకుల్ యూరిన్ బంద్ అయిపోయింది, రావట్లేదు, ప్రార్థన చేద్దాం. ఎందుకు రాదు? ప్రార్థన చేసామమ్మా, ప్రార్థన చేసాము. ఇదే అడిగాను, ప్రభువా నీ బిడ్డ రెగ్యులర్ గా కుటుంబం అంతా అంటే తల్లి, తండ్రి, బిడ్డలు, దేవుని మహాకృప వల్ల బిడ్డలు లేరు. దేవుడు
ఈ శరీరం ఒక ఆమె ఇచ్చారు వాళ్ళకి. ఈ ముగ్గురు వస్తారు. ఎప్పుడో రేరు ఆమెకి మన శేషారికి ఏదైనా ఇన్విజిలేషన్ ఉన్నా, ఏదన్నా శ్రీనివాస్కి స్పెషల్ డ్యూటీ పడినా, అయితే ముగ్గురు ఖచ్చితంగా వచ్చే కుటుంబం, అంటే కుటుంబం అంతా వచ్చే అతి కొద్ది వాళ్ళలో వీళ్ళు. ప్రభువా, ఆ బిడ్డను ఎందుకు నువ్వు ఇంత కష్టపడతావు, ఎందుకు ఆయనకి ఇంత శోధన తెస్తావు? త్యాగు ఆ కిడ్నీలు ముట్టున ఆయన శుద్ధీకరించి నీ రక్తం పోశాను. మధ్యాహ్నం 2:30కి ఫోన్ చేసింది, మరి అంకుల్ యూరిన్ రావడం స్టార్ట్ అయింది అంకుల్ అని. సరే, అంతవరకు పర్వాలేదు. అమ్మ చెప్పేదా బాప్తిసం గురించి? చెప్పొచ్చా? తను ఎంతగా భయపడిపోయిందంటే, నాకు ఒకరోజు ఫోన్ చేసి, అంకుల్ మీరు హాస్పిటల్కి వచ్చి సీనుకి చిలకరకు బాప్తిసం చేస్తారా అని. ఉండండి, తప్పకుండా కొట్టాల్సిన విషయం కాదు ఇది. చిలకరకు బాప్తిసం నేను ఎప్పుడన్నా ఇచ్చానా? ఇస్తానా? చిన్నపిల్లలకి ఇస్తాను. తన భార్య భర్త గురించి అడిగిందంటే ఆమెకు కూడా హోప్ పోయింది. ఇక సీను ఉండడేమో అనుకొని, బాప్తిసం లేకుండా నా భర్త వెళ్ళిపోకూడదు, వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తారో నేను చెప్తానే ఉన్నాగా. ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్తాం అమ్మా? అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి గురించి బాప్తిసం హాస్పిటల్లో ఇస్తారా అని. తప్పకుండా ఇస్తానమ్మా అన్న. నాకు మనసులో నా అంతరాత్మను గర్తిస్తుంది, పోవద్దురా అని. పోలా. సాయంత్రం దాకా చూసిందంట, ఏంటి ఇంకా రాలేదు అంకులు. నేను పోలా. ఒకటే ప్రార్థన చేశా, ప్రభువా ఆ బిడ్డ ఉన్న టెన్షన్ లో ఆ విధంగా అడిగింది, కానీ ఆ బిడ్డకి నేను ముంచుడు బాప్తిసం ఇస్తాను నేను ప్రార్థన చేసుకున్నా. అలాగే బిడ్డని చక్కగా స్వస్థపరిచారు. ఆయన నిర్ణయం కూడా తీసుకున్నారట. ఎవరి ఇప్పుడు కొట్టండి తప్పట్లు, నేను బాప్తిసం తీసుకుంటాను అమ్మాయి. మనం అంత దూరం తెచ్చుకోకూడదమ్మా. ఏదో ఒక శ్రమని పొంది అప్పుడు ప్రభువా అనకూడదు. ముందుగానే దేవా ఈ నరులే నా తోడు చాలు. ఆయన చాలు. ఈ లోకము లోకాచరణ వ్యర్థం కనుక ఒక అద్భుతమైన సాక్ష్యం అది. మరి నేను చెప్పింది కూడా కరెక్ట్ కదా. చిలకరింపు బాప్తీసానికి సిద్ధపడిపోయింది భార్య. తన భర్త ఇంకా ఉండడేమో. డాక్టర్లు అలా 6 మంది వచ్చారంట ఒకరోజు, రౌండ్ అప్ చేసి అందరికి ఒక్కొక్క పార్ట్కి, ఒకటి కిడ్నీకి, ఒకటి కాలుకి, ఒకటి నరాలకి, ఒకటి గుండెకి స్పెషలిస్టులు. అమ్మా 50 ఛాన్సెస్, ఇది అలా వేయచ్చు, ఇది ఇలా పోవచ్చు అంటున్నారు. నాకు వెంటనే ఫోన్. నాకు ఎక్కడ కూడా భయం పుట్ల శ్రీనివాస, నిజం చెప్తున్నా. ఒక విధమైన అమ్మాయి చెప్తుంటే నాకేదో చెంటి పిల్ల బదిలిపోయి చెప్పినట్టు అనిపిస్తుంది. ఏం కాదురా వాళ్ళు అలాగే చెప్తారు. కానీ నిజంగానే సిచ్యుయేషన్ సీరియస్ లోకి వెళ్ళింది. ఏదో వాళ్ళు అబద్ధాలు చెప్పడం కాదు, క్రిటికల్ అయ్యింది. కానీ క్రిటికల్ గా ఉంచాడు కదా మన దేవుడు. ఆయన పేరేంటి? నిన్ను స్వస్థపరచు యెహోవాను. ఆయన మాటలో స్వస్థత, చూపులో, వస్త్రపు చెంగులో, ఆయన ఉమ్ములో చాలదా? అటువంటి దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. దీర్ఘాయుష్తో శ్రీనివాసుని, శేషముని, చేతలిని దీవించి ఆశీర్వదించిన దాక. ఇప్పుడు కృతజ్ఞత కాలం వేసారా? రైట్. దాని గురించి ఒక్క ప్రార్థన చేద్దాం. ప్రభువా స్తోత్రం నాయన, నీ ప్రియ బిడ్డలు వారి జీవితంలో చేసిన అద్భుతాలను బట్టి కృతజ్ఞతగా సమర్పించుకున్న ఆ కానుకలు మీరు అంగీకరించండి అయ్యా. సంఘ పరిచర్యకు దాన్ని వినియోగించుటకు కూడా ఒక మంచి అవకాశాన్ని ఇవ్వండి. నూనెతో ప్రతిఫలము ఆశీర్వాదం బట్టి దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. కానుకలు సమర్పించుకుందాం. నీ పరిచర్యను ఏదో పాడబోయావు కదా, నీకు అవకాశం ఇవ్వండి. నీ పరిచర్యను తుదము చించుకే
అద్భుతమైనటువంటి మూడు సాక్ష్యాలు దేవుడు వినేదానికి మనకి ఈరోజు అవకాశం ఇచ్చాడు. అలాగే అద్భుతమైనటువంటి వాక్య బోధ తన దాసుని ద్వారా దేవుడు మనకి అందించాడు. ఈ సంతోషము, ఈ సమాధానము, ఈ కృప జీవితకాలము రైల్వే క్రిస్టియన్ సమాజం అనే ఈ సంఘస్థులందరికీ, మీ కుటుంబీకులకి దేవుని కృప ద్వారా, దయ ద్వారా అనుగ్రహించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిల్చోండి, అందరూ చివరి ప్రార్థన చేసుకుందాం. ఎవరు విడిపోవాలని ట్రై చేయొద్దు. మనందరికీ చక్కగా డ్రింక్స్ ఏర్పాటు చేశారు. ఆ డ్రింక్ కొంచెం తాగి అయ్యగారితో ప్రార్థన చేయించుకొని అప్పుడు వెళ్ళిపోదాం. సరేనా? రైట్. ప్రభువా స్తోత్రం నాయన. ఈ ప్రత్యేక సమయంలో ఈ 4వ ఆదివారం నీ ప్రియకుమారుడు నాయన, నా సహోదరుడు, సాటి పనివాడు నాయన, ఈ యొక్క దినాన నీ యొక్క వాక్యాన్ని ఆయన పంచుకున్నాడయ్యా. ఆయన ధ్యానం చేశారయ్యా. ఆయన ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. ఎంత మంచి వాక్యం చెప్పావయ్యా. నా మనసులో అసూయ, ద్వేషము, పగ పెట్టుకొని మా శత్రువుల ఎడల ప్రతీకారం తీర్చుకోవాలన్న తలంపులతో మేము ఉంటే పరలోకం ఎప్పుడు చేరలేమనే కదా నాయన మీకు చెప్పారు. ఆ మనసుని ఇప్పటికి మాకు లేదేమో, కానీ తప్పకుండా నాయన ఆ మనసు కలిగేటట్లుగా అంతగా మమ్మల్ని మేము తగ్గించుకొని, మమ్మల్ని దూషించిన వారిని కూడా క్షమించి, మమ్మల్ని హింసించిన వారిని కూడా క్షమించి, మాకు అన్యాయం చేసిన వారిని క్షమించి, మమ్మల్ని కొట్టిన వారు, గాయపరిచిన వారు కూడా క్షమించి, మీ నిత్య రాజ్యానికి మాత్రం మేము వారసులు అవ్వడానికి కావలసిన సిద్ధపాటు సంఘానికి దయచేయండి. వాక్యం వింటిన దైవజనునికి, వారి కుటుంబానికి నాయన నిండైన మెండైన దీవెను దయచేయండి. నా సహోదరుడు సాక్ష్యంగా చెప్పారయ్యా, అంత గొప్ప దైవజనుడు, దేవుడు ఆయనతో మాట్లాడుతున్న ఒక కృపావరం కలిగినటువంటి గొప్ప దైవజనుడే ఈ మనుషులను నమ్మి చాలా మోసపోయారయ్యా. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నా తండ్రి, యెహోవా భక్తుల యొక్క ఆ సాక్ష్య జీవితము నీకు చాలా విలువైంది కనుక ఆయనకి ద్రోహం తలపెట్టిన, మోసం చేసిన వారే తిరిగి వచ్చి ఆయనకి చెందవలసినటువంటి ఆ యొక్క ధనాన్ని తిరిగి ఇచ్చివేయుదురుగాక. నా ప్రభువా, నా దేవ, మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చారు. సురక్షితంగా మా గృహాలకు చేర్చండి. అలాగే మంగళవారము, శుక్రవారం జరుగుతున్న ఆరాధనలో బిడ్డలు పాలు పంచుకోవాలన్న ఒక తపనను వారిలో కలగచేయండి. ఇదిగో చెప్పబడిన 3 సాక్ష్యాలు మీ యొక్క నామ మహిమార్థమే చెప్పబడినాయి కనుక ఆ మేలు పొందిన మా అందరికి కూడా
నీ రెండింతల ఆశీర్వాదము కృపా కాపుదల దయచేయమని, ఇదిగో కృతజ్ఞత కానుకలు సంఘ కానుకలు సమర్పించుకున్న ఆ కానుకలను ముందుగా మీరు స్వీకరించండి, అంగీకరించండి. నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదం ఆ బిడ్డలకు దయచేయండి. ఇదిగో నాయన నెలవారీ కానుకలు, సంఘ కానుకలు, మరి మంత్లీ కానుకలు చెల్లించటంలో కొంత నిర్లక్ష్యం చూపుతున్న బిడ్డలను మీరు ప్రేరేపించి సకాలంలో ఆ యొక్క మంత్లీ కానుకలు చెల్లించడం కావాల్సిన ఆత్మ ప్రేరణ వరకు దయచేయండి. ఆన్లైన్లో ఇప్పటి వరకు మాతో సహకరించి మాకు ఎంతో సహకారులుగా ఉంటూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న బిడ్డలు కూడా మాకు ఇచ్చిన కృప కాపుదల వారికి కూడా అనుగ్రహించండి. యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. పరలోక ముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక ముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలోకి తేకాదృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఎస్, మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడు అంటే యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఇదిగో ఈ దినము శుభవర్తమానం అందించిన దైవజనునికి, వారి కుటుంబీకులకు, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును ఆయన సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేందును గాక. ఆమేన్. ఆశీర్వాదంబు మా మీద వర్షింపచేయు ఈశా, ఆశతో నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద ఉమ్మరించుము దేవా, బ్రహ్మర ప్రేమ వర్షంబు ఉమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.